సౌత్ ఆఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన మన టీమిండియా ఇప్పుడైతే టీ20 సిరీస్కి సిద్ధమయ్యారు. అండ్ 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫస్ట్ టీ20 మ్యాచ్ డిసెంబర్ 9న కటక్లో ఆడబోతున్నారు. సో ఈ సిరీస్ అయితే టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో చూసుకుంటే రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీంకి బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ సబ్ కాంటినెంట్లోనే జరగబోతుంది. దీంతో సౌత్ ఆఫ్రికా టీంకు ఈ సిరీస్ చాలా మంచి ప్రిపరేషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన టీమిండియాకి చూసుకున్నా సరే చాలా ఇంపార్టెంట్ సిరీసే, ఎందుకంటే మన వాళ్ళు ఈ సిరీస్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ముందు మరొక సిరీస్ మాత్రం ఆడతారు. జనవరిలో న్యూజిలాండ్ టీంతో మరి 5 టీ20 మ్యాచ్లు సిరీస్ ఆడతారు. సో దీంతో మన టీమిండియాకి 2 సిరీస్లు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ పిక్ చేసే ముందు మనం ఆడబోయే చివరి సిరీస్ ఇదే. అంటే వరల్డ్ కప్ స్క్వాడ్ని జనవరి 7th కల్లా ప్రకటించాలి. అండ్ దెన్ ఆ తర్వాత మన వాళ్ళు జనవరి ఎండింగ్లో న్యూజిలాండ్ టీంతో టీ20 సిరీస్ ఆడతారు. సో ఆ సిరీస్కు ప్లస్ టీ20 వరల్డ్ కప్కి మన వాళ్ళు సేమ్ స్క్వాడ్ సెలెక్ట్ చేస్తారు. దీంతో సౌత్ ఆఫ్రికా సిరీస్ మన టీమిండియా స్క్వాడ్ సెలెక్షన్కు చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. ఈ సిరీస్లో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉంటారు. ఎనివే ఇప్పటివరకు టూర్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం టెస్ట్ సిరీస్ గెలిచింది, వేరేస్ మన టీమిండియా చూసుకుంటే వన్డే సిరీస్ గెలిచారు. దీంతో టీ20 సిరీస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే టూర్ని ఘనంగా ఫినిష్ చేయొచ్చు. బట్ ఎనివే ఈ టీ20 ఫార్మాట్లో చూసుకుంటే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీం కంటే మన టీమిండియానే చాలా బలంగా కనిపిస్తుంది. ఈ రెండు జట్లకి రీసెంట్ ఫామ్ కంపేర్ చేసుకుంటే మన టీమిండియా టాప్లో ఉంది. మన వాళ్ళకి 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 87 ఉంది. అలాగే మన వాళ్ళు 1.5 year గ్యాప్ ఏ టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. కానీ సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే అలా కాదు, వాళ్ళైతే స్ట్రగుల్ అవుతున్నారు. రీసెంట్గా పసుకున్న పాకిస్తాన్ టీం మీద కూడా ఒక టీ20 సిరీస్ ఓడిపోయారు. పైగా మన టీమిండియా అగైనెస్ట్గా చూసుకున్న సౌత్ ఆఫ్రికా టీంకి అంత మంచి రికార్డ్ లేదు. చివరిగా వాళ్ళు 2022లో ఇండియాకి వచ్చినప్పుడు సిరీస్ ఓడిపోయారు. అలాగే రీసెంట్గా చూసాం మన టీమిండియా సౌత్ ఆఫ్రికా వెళ్ళి వాళ్ళ సిరీస్ గెలిచారు. సో ఇలా మన టీమిండియాకి అయితే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా టీం మీద చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్మాట్లో ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకున్నా సరే మన టీమిండియా అప్పర్ హ్యాండ్. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 31 టీ20 మ్యాచ్లు జరిగితే మన టీమిండియా 18 గెలిచింది. సౌత్ ఆఫ్రికా టీం 12 మ్యాచ్లోనే గెలిచారు. సో దీంతో ఖచ్చితంగా మన టీమిండియాని సిరీస్లో హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. బట్ అలా అని చెప్పి సౌత్ ఆఫ్రికా టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు చివరిగా పాకిస్తాన్ మీద ఓడిపోయినా ఆ సిరీస్లో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ లేరు, మేలు వాళ్ళ క్యాప్టెన్ మారిపోయేటప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏడెన్ మార్క్రమ్ తిరిగి క్యాప్టెన్గా వచ్చాడు. అండ్ ఆల్సో మార్కెన్సన్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా టీంలోకి వచ్చాడు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం మీద మనం అక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మెయిన్ వాళ్ళ దగ్గర బ్రేవిస్ మరియు స్టెప్స్ లాంటి ఇద్దరు పవర్ఫుల్ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. అలాగే మన టీమిండియా దగ్గర చూసుకుంటే నెంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం హర్షిత్ రాణా లాంటి ఒక ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో దీంతో ఖచ్చితంగా రెండు జట్ల మధ్య సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. మెయిన్లీ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడబోయే కటక్లోని భారపతి స్టేడియం యొక్క పిచ్ చూసుకుంటే రెడ్ సాల్ వికెట్ వాడబోతున్నారంట. అంటే ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది ఈ మ్యాచ్ కోసం ఒక రెడ్ సాల్ వికెట్ వాడబోతున్నారని చెప్పి. సో దీంతో మనం అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు చూసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెడ్ సాల్ వికెట్ బ్యాట్స్మెన్కి బాగా అనుకూలిస్తుంది. మెయిన్లో పేస్ అండ్ బౌన్స్ మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మ్యాచ్ అనేది రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా బ్యాట్స్మెన్కి హెల్ప్ చేస్తుంది. సో దీంతో ఖచ్చితంగా మనం అయితే ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు కేవలం 3 టీ20 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అండ్ ఆ 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 2 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 రన్స్గా మాత్రం ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే యావరేజ్ స్కోర్ కాస్త చిన్నగానే కనిపిస్తుంది. బట్ ఈ 3 మ్యాచ్లు అనేవి ఎప్పుడో జరిగాయి. ఎట్ ది సేమ్ టైం అప్పట్లో గ్రౌండ్లో బ్లాక్ సాల్ వికెట్ వాడేవారు, కానీ మ్యాచ్ కోసం రెడ్ సాల్ వికెట్ వాడబోతున్నారు. అండ్ ఆ పిచ్ అయితే ఆల్మోస్ట్ వంకటి పిచ్ని పోలు ఉంటుంది. దీంతో ఖచ్చితంగా మనం అయితే రన్ పేస్ చూడొచ్చు. మెయిన్లీ డొమెస్టిక్ టీ20స్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 174 వరకు ఉంది. సో దీంతో ఖచ్చితంగా మనం అయితే ఈ మ్యాచ్లో 118 ఒక పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ కావాలంటే ఖచ్చితంగా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి, ఎందుకంటే టాస్ అనేది మరోసారి చాలా కీలకంగా మారుద్ది. ఎందుకంటే ఆబ్వియస్లీ ముందే చెప్పుకున్నాం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే వన్డే సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే వన్డేలో ఫస్ట్ బౌలింగ్ చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే టైం అంతా ఎండే ఉంటుంది. కానీ టీ20స్లో చూసుకుంటే అలా కాదు, మ్యాచ్ 7 గంటలు స్టార్ట్ అవుద్ది, విచ్ మీన్స్ అప్పటికే డ్యూ పడడం స్టార్ట్ అవుద్ది. సో దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు డ్యూ ఉంటుంది, అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా డ్యూ ఉంటుంది. బట్ డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ డ్యూ పడుతుంది. సో దీంతో ఖచ్చితంగా ఎవరైతే టాస్ కలిసి ముందుగా ఫీలింగ్ తీసుకుంటారో ఆ టీంకే మ్యాచ్ గెలిచేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ మన టీమిండియా గ్రౌండ్ ఆడిన 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అంటే 3 మ్యాచ్లో 2 సార్లు సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్గా ఆడితే 2 సార్లు కూడా ఓడిపోయారు. సో మన టీమిండియా గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీంతో 2015లో ఒక మ్యాచ్ ఆడారు, అలాగే 2022లో కూడా ఒక మ్యాచ్ ఆడారు. అంటే 2 మ్యాచ్లు కూడా సౌత్ ఆఫ్రికా టీమే గెలిచింది. దీని మ్యాచ్లో మన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ గెలవడం అంత ఈజీగా ఉండదు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో కూడా టాస్ అనేది చాలా క్రూషియల్గా మారిపోతుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడ్డం ఇంకేమీ కనిపించట్లేదు. ఫోర్కాస్ట్లో ఒక 10% ఛాన్సెస్ ఉన్నప్పటికీ మోస్ట్ లైక్లీ వర్షం అయితే రాదు. దీంతో మనం అయితే ఈ మ్యాచ్ను ఎలాంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు సౌత్ ఆఫ్రికా టీంకు వాళ్ళ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ ఈస్ బ్యాక్. అతనైతే సిరీస్లో సౌత్ ఆఫ్రికా టీంను లీడ్ చేయబోతున్నాడు. సో దీనికి అయితే సౌత్ ఆఫ్రికా టీంకు చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి టీ20 ఫార్మాట్లో బ్యాటింగ్ చూసుకుంటే చాలా బలంగా ఉంది. మీలా యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ బాగా మిక్స్ అయి ఉంది. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డి కాక్ మరి ఏడెన్ మార్క్రమ్ వీళ్ళిద్దరు ఆడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ వీళ్ళిద్దరు వన్డే ఫార్మాట్లో ఆల్రెడీ చెరో సెంచరీ కొట్టడం చూసాం. దీంతో అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అయితే వాళ్ళకి వన్డౌన్లో చూసుకుంటే మాత్రం రెగ్యులర్గా టోనీ డిజార్జ్ ఆడతాడు. బట్ వన్డే సిరీస్లో అతనికి ఇంజరీ అయింది కాబట్టి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఒకవేళ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా అతను ఆడతాడు. అదర్వైజ్ రేజా హెండ్రిక్స్ని ట్రై చేయొచ్చు. అయితే సౌత్ ఆఫ్రికా టీంకి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. డివాల్ బ్రేవిస్, స్టబ్స్, మిల్లర్, అలాగే మార్కెన్సన్, ఈవెన్ కార్బిన్ బాష్ కూడా ఉన్నాడు. సో దీంతో సిరీస్లో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు అలాగే మన టీమిండియా స్పిన్నర్స్కి మధ్య చాలా మంచి కాంపిటీషన్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ బ్రేవిస్ మరియు స్టబ్స్ మన టీమిండియా స్పిన్నర్స్ని ఎలా డీల్ చేస్తారనే దాని మీద సిరీస్ యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే మిల్లర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా సౌత్ ఆఫ్రికా టీంకి మిడిల్ ఆర్డర్లో బాగా హ్యాండీగా మారుద్ది. సో బ్యాటింగ్ విషయంలో డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీం బలంగానే కనిపిస్తుంది. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే పర్వాలేదు, డీసెంట్గానే కనిపిస్తుంది. మీలో వాళ్ళ దగ్గర చాలా మంచి పేస్ అటాక్ ఉంది. లుంగింగిడి, ఎండ్రిక్ నోకే మరియు మార్కెన్సన్ ముగ్గురు కూడా చాలా మంచి క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్. అలాగే కార్బిన్ బాష్ కూడా ఉన్నాడు. అండ్ వీళ్ళతో పాటు స్పిన్నర్స్ చూసుకుంటే మహారాజ్ లోన్ స్పిన్నర్గా ఆడతాడు. అండ్ అతనికి తోడుగా మార్కర్ మరియు స్టబ్స్ ఇద్దరు కూడా పార్ట్ టైం స్పిన్ వేస్తారు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం చాలా మంచి కాంబినేషన్తో కనిపిస్తుంది. బట్ స్టిల్ బౌలింగ్ విషయంలో ఆ గన్ బౌలర్ కనిపించట్లేదు. అంటే మన టీమిండియాకి చూసుకుంటే బౌమర్ మరియు వరుణ్ చక్రవర్తి లాంటి గన్ బౌలర్స్ ఉన్నారు. కానీ సౌత్ ఆఫ్రికా టీం బౌలింగ్ యాప్లో చూసుకుంటే మాత్రం అలాంటి బౌలర్స్ కనిపించట్లేదు. మోస్ట్లీ మిడ్ రేంజ్ బౌలర్సే ఉన్నారు. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం యొక్క బ్యాటింగ్ లిక్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే మ్యాచ్ గెలిచేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. ఎనివే ఈ ఫస్ట్ T20 మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డి కాక్ మరి ఏడెన్ మార్క్రమ్ బర్లోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో టోనీ డిజార్జ్, నెంబర్ 4లో డెవాల్ బ్రేవిస్, నెంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో మార్కెన్సన్, నెంబర్ 8లో కార్బిన్ బాష్, నెంబర్ 9లో క్యాషో మహారాజ్, నెంబర్ 10లో లుంగింగిడి మరియు నెంబర్ 11లో ఎండ్రిక్ నోకే బర్లోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్. సో అతని టీంలోకి రావడం ఖచ్చితంగా మన కాంబినేషన్గా చాలా హెల్ప్ అవుతుంది. అంటే మన టీమిండియా ఒక ఫాస్ట్ బౌలర్ని తక్కువ ఆడించుకున్నా పర్లేదు. బౌమ్రాతో హార్దిక్ పాండ్యా మరి జెన్యూన్ ఫాస్ట్ బౌలర్గా ఆడగలడు. వేరేజ్ మన ప్రీవియస్ ఆస్ట్రేలియా సిరీస్ అయినప్పుడు ఇదే మిస్ అయ్యాం. సో దీంతో హార్దిక్ పాండ్యా ఎంట్రీ అనేది ఖచ్చితంగా మన టీమిండియాకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే రీసెంట్గా వచ్చిన కన్ఫర్మేషన్ చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా ఈ సిరీస్కి ఫిట్ అయిపోయాడంట. అంటే అతను స్క్వాడ్లోకి పిక్ చేసినప్పుడు చూసుకుంటే ఫుల్ ఫిట్నెస్ లేదు, కానీ ఇప్పుడైతే ఫుల్ ఫిట్ అయిపోయాడంట. ఇన్ఫాక్ట్ 2 గంటల పాటు ప్రాక్టీస్ చేశాడంట. ఎట్ ది సేమ్ టైం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కన్ఫర్మ్ చేశాడు బోత్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా రేపు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారని చెప్పి. సో దీంతో ఖచ్చితంగా మన టీమిండియా బ్యాటింగ్ పవర్ అయితే పెరుగుద్ది. మెయిన్ హార్దిక్ పాండ్యా తిరిగి రావడం మనకి మంచి ఫినిషింగ్ ఆప్షన్ ఇస్తుంది. అయితే సిరీస్లో మరోసారి అందరికీ అభిషేక్ శర్మ మీద ఉంటాయి. ఎందుకంటే అతను ఏషియా కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అండ్ ఆస్ట్రేలియాకి ఎగనెస్ట్గా చూసుకుంటే అక్కడ కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దీంతో సిరీస్లో అభిషేక్ శర్మ తన ఫామ్ కంటిన్యూ చేసి రన్స్ కొడతాడని చెప్పి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎనివే అభిషేక్ తప్పితే మన టీమిండియాకి మిగతా బ్యాటింగ్ అంత కాన్ఫిడెంట్గా కనిపించట్లేదు. అంటే అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్లో ఉన్నారని చెప్పలేం. మళ్ళీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా తన ఫుల్ రిథమ్ని అందుకోలేదు. అలాగే తిలక్ వర్మ చూసుకున్న, శివం దుబే చూసుకున్న ఆస్ట్రేలియా సిరీస్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. ఈవెన్ గిల్ కూడా అంతంత మాత్రంగానే రన్స్ కొట్టాడు. సో ఖచ్చితంగా మన టీమిండియా అయితే బ్యాటింగ్ విషయంలో అభిషేక్ శర్మ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది ఒక ఓపెన్ సీక్రెట్. మనం ఏషియా కప్లో చూసాం, అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో కూడా చూసాం. దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో ఫుల్ ఫామ్లోకి రావడానికి ట్రై చేయాలి. అంటే అభిషేక్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా రన్స్ కొడితే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుద్ది. మళ్ళీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అతను ఎంత మంచి ఫామ్తో T20 వరల్డ్ కప్లోకి ఎంటర్ అయితే మన టీమిండియాకి అంత పాజిటివ్గా మారుద్ది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన వాళ్ళు నార్మల్గా చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్స్ ఆడుతున్నారు. అంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అలాగే అక్షర్ పటేల్. వీళ్ళు ముగ్గురు మోస్ట్ లైక్లీ మనకి ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ఉంటున్నారు. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ ఆడే కంటే ఒక సేమర్ని ఎక్కువ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ముందే చెప్పుకున్నాం ఈ మ్యాచ్ ఆడబోయి పిచ్ ఒక రెడ్ సాల్ వికెట్ అని చెప్పి. దీంతో ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది. సో నార్మల్గా మన కాంబినేషన్ చూసుకుంటే బౌమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా సెకండ్ పేసర్ కొంటాడు. అలాగే శివం దుబే 3వ పేస్ బౌలింగ్ ఆప్షన్ కొంటున్నాడు. కానీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఆడిస్తే బాగుంటుంది. ఇన్ఫాక్ట్ సిరీస్ మొత్తం ఆడిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం బౌమర్ మరియు హర్షదీప్ సింగ్ కాంబినేషన్ ఎంత డెడ్లీగా ఉందో కలరా చూసాం. వీళ్ళిద్దరు ఇప్పటివరకు కలిసి ఆడిన T20 మ్యాచ్ కూడా మన టీమిండియా ఓడిపోలేదు. సో దీంతో మన టీమిండియా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఒక్కరిని ఆడిస్తేనే బాగుంటుంది. మోస్ట్ లైక్లీ వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారు, ఎందుకంటే అతను T20 స్పెషలిస్ట్. లేదా ఇద్దరిని ఆడించాలనుకుంటే మన వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ పోద్ది. అంటే హర్షదీప్ సింగ్, బౌమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ ఈ నలుగురు ఆడితే మనకు బ్యాటింగ్ డెప్త్ ఏమీ ఉండదు. సో ఇంత మ్యాచ్లో మన టీమిండియాకి 3వ స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ని ఆడించుకోవాలి. అంటే వరుణ్ చక్రవర్తి కూడా అక్షర్ పటేల్, అలాగే వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ముగ్గురు స్పిన్నర్స్గా ఆడొచ్చు. అండ్ దీని టైంలో చూసుకుంటే మనకు 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్గా బౌమ్రా, హర్షదీప్, అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు ఉంటారు. దీంతో మన టీమిండియాకి కావాల్సిన ఆప్షన్స్ ఉంటాయి. అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఏమాత్రం తగ్గిపోదు. అయితే ఇలా చేయాలంటే ఖచ్చితంగా మన టీమిండియా శివం దుబేని డ్రాప్ చేయాలి. ఎందుకంటే అతనే మనకి 2వ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఆడుతున్నాడు. సో దీంతో మన వాళ్ళు హర్షదీప్ సింగ్ ఆడిస్తే ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ అవసరం ఉండదు. అండ్ అతని ప్లేస్లో మన వాళ్ళు 3వ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కోసం సుందర్ని ఆడించుకోవచ్చు. లేదు మాకు కుల్దీప్ యాదవ్ కావాలనుకుంటే హర్షదీప్ సింగ్ని డ్రాప్ చేస్తారు. అండ్ ఈ టైంలో ఖచ్చితంగా దుబే టీంలో ఉంటాడు, అంటే సుందర్కి ప్లేస్ ఉంటుంది. సో మన టీమిండియాకి 2 స్పాట్స్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. బట్ నేను అడిగితే రెడ్ సాల్ వికెట్ కాబట్టి బౌమ్రా, హర్షదీప్ సింగ్ కాంబినేషన్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. సో ఈ ఫస్ట్ T20 మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే
ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరి అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో శివం దుబే ఆర్ సుందర్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో జితేష్ శర్మ, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్ ఆర్ కుల్దీప్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళైతే మోస్ట్ లైక్లీ 13 మంది ప్లేయర్స్ నుంచి ప్లేయింగ్లోనే పిక్ చేస్తారు. నాకు తెలిసి మరోసారి సంజయ్ శాంసన్ పక్కన పెడతారు. ఎందుకంటే ఇప్పుడు అతను మిడిల్ ఆర్డర్లో ఫిట్ అవ్వడం చాలా కష్టం. మీరు హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చిన తర్వాత మిడిల్ ఆర్డర్ స్పాట్స్ బాగా టైట్ అయిపోయాయి. సో ఇందువల్ల జితేష్ శర్మ లాంటి ఒక ఫినిషర్ని ప్రిఫర్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదు సంజుని ఆడించాలనుకుంటే అతను ఓపెనర్గా ఆడిస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ పొజిషన్లోనే బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మన వాళ్ళు గిల్ని పక్కన పెట్టేందుకు ఛాన్సే లేదు. ఇక మన టీమిండియా ట్రంప్ కార్డ్ హర్షిత్ రాణా విషయానికి వస్తే టీంలో ప్లేస్ కష్టమే. ఎందుకంటే మనకి T20 ఫార్మాట్లో నెంబర్ 8 స్పాట్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. సాలిడ్ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. దీంతో హర్షిత్ రాణా లాంటి ఆల్రౌండర్కి టీంలో స్పాట్ కష్టమే. బట్ ఎనివే చెప్పలేం, మన వాళ్ళకి నెంబర్ 9లో కూడా బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే హర్షిత్ రాణాని తీసుకొచ్చేస్తారు. అంటే బోత్ హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో హర్షిత్ రాణాని కూడా ఆడించేయచ్చు. చెప్పలేం, ఏదైనా జరగచ్చు. కానీ ఐడియాగా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న T20 సెటప్లో మనకు హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ అవసరం లేదు. మోస్ట్ లైక్లీ ఒక బ్యాకప్ పేసర్గానే ఉంటాడు. ఎనివే ముందు చెప్పినట్టే మన టీం ఇండియా సిరీస్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. వరల్డ్ కప్ ప్రిపరేషన్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే బ్యాట్స్మెన్ అంతా కూడా తిరిగి ఫామ్లోకి రావాలి. సో చూడాలి మరి మన టీం ఇండియా సిరీస్ని వరల్డ్ కప్ కోసం ఎలా యూటిలైజ్ చేసుకుంటారనేది.